ఆహా ఏమి రుచి అనరామై మరచి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసి చూపిస్తున్న రెసిపీ వచ్చి గుత్తి వంకాయ ఫ్రై అండి. ఇది వెజిటేబుల్స్లో రాజని ఊరికే అనలేదండి, దీని టేస్ట్ ఉంటుంది, అదందరికీ తెలిసింది. పోషకాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూరగాయల్లో రాజని అన్నారండి, ఊరికే అనలేదు. సరే, ఈరోజు నేను చేసిన ఈ గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేశానో మీరు ఒక్కసారి అదే విధంగా ట్రై చేసి చూసారంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇదే ప్రాసెస్లో చేసుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. సో దాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 చెక్క ముక్క. లవంగాలు చెక్కలు మాత్రం అస్సలు మిస్ చేయకండి, దీంట్లో స్పెషల్ టేస్ట్ అదే. వీటన్నిటిని కొంచెం ఆయిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఫస్ట్ మనం మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు, చెక్క లవంగాన్ని కలిపి వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి, మంచిగా సువాసన రంగు మారేదాకా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మిగతావన్నీ కూడా యాడ్ చేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పొడి ఏదైతే ఉందో అది ఎంత టేస్ట్గా వస్తే మన గుత్తి వంకాయ ఫ్రై అంత టేస్ట్గా ఉంటుంది. సో దానికోసం ఓపిక్గా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి, రంగు ఖచ్చితంగా మారేదాకా వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వేరుశనగపప్పుని యాడ్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ వేయించిన వేరుశనగపప్పు ఉన్నాయి కాబట్టి నేను వేయలేదు. మీరు ఇప్పుడే వేరుశనగపప్పు యాడ్ చేసుకోండి. కొంచెం సేపు దీన్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా వంకాయల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో వేసి పెట్టుకుందాం. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము. వీటి వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉప్పు నీళ్ళ నుంచి తీసి డైరెక్ట్గా ఇందులో వేసేసి ఒకసారి కలిపేయండి. ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వీటన్నిటి మీద పడేలాగా వేసుకొని ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఆ తర్వాత ఈలోగా మనం ఏదైతే పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలో వాటిల్లో కొంచెం వేరుశనగపప్పు నేను చెప్పాను కదా, అది 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ సాల్ట్, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా పౌడర్ చేసుకుందాము. మరీ మెత్తగా వద్దండి, ఇలా పలుకుగా ఉంటే బాగుంటుంది. ఈలోగా మూత తీసి చూస్తే మ్యాక్సిమం మగ్గిపోయాయి. ఇప్పుడు మూత తీసే కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఒకసారి నొక్కి చూస్తే మనకు అర్థమైపోతుంది మగ్గిపోయాయి. సో వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఇలా చల్లారిని పెట్టుకుందాం. దాని తర్వాత ఇలా చల్లారిన వాటిలో ఈ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుందాం. ఇలా ఓపెన్ చేసి పౌడర్ పెట్టి ఇలా నొక్కినట్టుగా అదిమినట్టుగా అనేసి మనం అన్నం ముద్దలు ఎలా అయితే కలుపుకుంటామో అలా ఒకసారి అనేసామంటే ఆ పౌడర్ ఇంకా పడిపోకుండా అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇలాగ మిగతా వాటన్నిటిని కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందు వేయించిన బాండిల్లో కొంచెం ఆయిల్ అలాగే ఉంటుంది కదా వంకాయలు తీసిన తర్వాత, అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. కరివేపాకు నేను ఎక్కువగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫైనల్గా మనకి ఫ్రై కంప్లీట్ అయ్యే టయానికి ఈ కరివేపాకు అన్నీ మంచి క్రిస్పీగా అయిపోతాయి. నాకు చాలా ఇష్టం, అందుకే ఎక్కువ యాడ్ చేశాను. తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకుందాం. 1 నిమిషం ఇలా కలిపిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, వాటన్నిటిని 1 by 1 యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో దాన్ని అంతా పైన ఇలా వేసేయండి. ఇప్పుడు స్లోగా వాటిని వెనక్కి తిప్పండి. వంకాయ ఫ్రై చేయడం ఒక ఆర్ట్ అండి. ఇలా ఏది ఓపెన్ అయిపోకుండా దాన్ని నీట్గా కంప్లీట్ అయ్యేదాకా కూడా వంకాయ ఓపెన్ అవ్వకుండా ఉండే చూసుకోవడం, చూసారా, అది పెద్ద ప్రాసెస్, అదే మెయిన్ ప్రాసెస్.
సో ఇలా మనం వెనక్కి తిప్పేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంచెం ఆ మసాలా పౌడర్ అంతా మగ్గేదాకా వెయిట్ చేయాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, సో ఎక్కువ టైం దీన్ని ఫ్రై చేయాల్సిన పని లేదు. కొంచెం ఆయిల్ పైకి ఇలా కనిపిస్తూ ఉంటే సరిపోతుంది. మొత్తానికి మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. చూసారా కరివేపాకు ఎంత క్రిస్పీగా అయిపోయిందో. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మీరు మరిచిపోవడం పక్కా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.